హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్స్‌కు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం పూర్తిగా మొత్తం కూడా అన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం వివరాలు అయితే నేను వివరిస్తాను. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్‌పీపీసీడీ డిపార్ట్మెంట్‌లో మనకి ఎన్‌సీడీ స్టాఫ్ నర్సు, పాలియేటివ్ కేర్ స్టాఫ్ నర్సు అండ్ అలాగే పాలియేటివ్ కేర్ ఫిజిషియన్స్ ఉద్యోగాలైతే ఈ డిపార్ట్మెంట్‌లో అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఒకసారి వీటి వివరాలను మనం చూసుకున్నట్టయితే చూడండి, మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎన్‌సీడీ స్టాఫ్ నర్స్‌కి వచ్చేసి బీఎస్సీ లేదా జేఎన్ఎం పాస్ అయి ఉండి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక ఖాళీలు వచ్చేసి మనకు 5 ఉన్నాయి. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకు రూ. 29,900 పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. వీటిని జోన్ 2 బాసరా నుంచి అపాయింట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పాలియేటివ్ కేర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా దీనికి ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇకపోతే మనకి వీటిని జోన్ 2 బాసరా కింద అపాయింట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి రూ. 29,900 పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పాలియేటివ్ కేర్ ఫిజిషియన్. సో వీటికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి, ఎండీ జనరల్ లేదా ఎంబీబీఎస్ చేసి ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక దీన్ని మల్టీ జోన్ 1 కింద అయితే అపాయింట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి ఒక ఖాళీ అయితే ఉంది, అంటే ఒకటే వేకెన్సీ ఉంది. 78,000 జీతం అయితే చెల్లిస్తున్నారు ఎవరైతే ఎండీ పాస్ అయి ఉన్నారో. ఇక ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయితే ఒకవేళ వాళ్ళకు రూ. 52,000 అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఎంహెచ్ఎన్ 24/7లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పాస్ అయి ఉండి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు దీనికి. ఇక వీటిని జోన్ 2 బాసరా కింద అయితే అపాయింట్ అయితే చేసుకుంటున్నారు. ఇక వేకెన్సీస్ వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పర్ మంత్ శాలరీ రూ. 29,900 చెల్లించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎన్యూహెచ్ఎం యూపీఎస్సీ సెంటర్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మనకి 4 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు. కాకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా జీఎన్ఎం పాస్ అయి ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీకు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రూ. 29,900 అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక వీటిని కూడా జోన్ 2 బాసరా కింద అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. ఇక ఫిఫ్త్ వన్ లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎన్‌క్యూఏఎస్ డిపార్ట్మెంట్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇవి ఒకటి అయితే ఖాళీగా ఉంది. వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక రిజిస్టర్డ్ విత్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్, అంటే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. వీటికి మేల్ నర్సింగ్ క్యాండిడేట్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే జోన్ 2 బాసరా కింద అయితే అపాయింట్ చేస్తూ ఉన్నారు. ఇక మనకి రూ. 29,900 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. వీటికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవో కూడా చూద్దాం. వీటిని మనం ఆఫ్‌లైన్‌లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే చూడండి, మనకి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఈ 46 సంవత్సరాల వరకి ఏజ్‌ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ 1/7/2024 వరకు అయితే మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే బీసీలకు అండ్ ఎకనామికల్ అంటే ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే మనకు పొడిగించడం జరిగింది. అండ్ అలాగే వీటితో పాటుగా ఎక్స్ సర్వీస్‌మెన్‌కి 3 సంవత్సరాలు అండ్ ఎన్‌సీసీ కోటా ఉన్న వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఏజ్‌ను పొడిగించడం అయితే జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్‌లో మనకి 100 మార్కులు అయితే ఉంటాయి. 100 మార్కులలో 90 మార్కులు వచ్చేసి మీకు వచ్చినటువంటి ఏవైతే మీ క్వాలిఫికేషన్‌లో జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్‌లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీకు 90 మార్కులు అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా 10 మార్కులు మీకున్నటువంటి ఏజ్‌కు వెయిటేజ్ అయితే తీయడం జరుగుతూ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. 18 సంవత్సరాల నుండి మీకు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉన్నారనుకోండి. సో మీకు 0.5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. ఈ విధంగా మనకు 10 మార్కులను అయితే యాడ్ చేయడం జరుగుతూ ఉంటది. ఎప్పటివరకి 1
జూలై 2024 వరకి సో మీ యొక్క ఏజ్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఈ యొక్క మార్కులనైతే వాళ్ళు కలపడం జరుగుతా ఉంటది. మనకి ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు 20 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. జీఎన్ఎం అయిపోయింది. సో మీరు లేదంటే బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది. మీకు 20 సంవత్సరాలు ఉన్నాయనుకుంటే ఎప్పటివరకి జూలై 1, 2024 వరకి మీకు 20 సంవత్సరాలు ఉన్నాయంటే ఒక మార్క్ అయితే మీకు యాడ్ అవుతా ఉంటది. అలాగే 30 సంవత్సరాలు ఉంటే మీకు 6 మార్కులు యాడ్ అవుతాయి. 40 ఇయర్స్ ఉన్నాయనుకోండి ఒకవేళ మీకు 10 మార్కులు అయితే యాడ్ అవ్వడం జరుగుతా ఉంటది. ఎప్పటివరకి జూలై 1, 2024 వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ విధంగా మీకు 10 మార్కులనైతే కలపడం జరుగుతా ఉంటది. ఇక మనకి చూసుకున్నట్టయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి చూడండి మనకి 33.3% వచ్చేసి మనకి అంటే 33.5% వచ్చేసి మనకి ఉమెన్స్‌కి కల్పించడం జరిగిందనమాట. సో చూడొచ్చు మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సో అప్లికేషన్ ఫీజు రూ. 300 అదర్స్ అంటే ఎవరు అనంటే మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కాకుండా ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా రూ. 300 అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్ మీద మీరు డీడీ తీసి మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ వెనకాల మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట ఆ యొక్క డీడీని. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి సో మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏవేవి జిరాక్స్ పెట్టాలనేవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అవి కూడా నేను తెలియజేస్తా. చూడండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్‌ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ అంటే నేను ఇప్పుడు మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ ఉద్యోగ సమాచారం అయిపోయిన తర్వాత ఒక యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా. అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇక్కడ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకి బోనాఫైడ్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ అలాగే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ దాంతోపాటు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ మీరు ఏది పాస్ అయితే ఆ యొక్క క్వాలిఫికేషన్ మార్క్స్ లిస్ట్ అయితే ఉండాలి. ఇక అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ ఉండాలి. వాటి వెనకాల ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ పెట్టాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ వెనకాల నేను చూస్తే అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంటుందనేది. ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ సో మీరు ఎక్కడైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే అవి కూడా మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇవి టర్మినేషన్ ఆర్డర్స్ ఫర్ దోస్ హూ ఆర్ టర్మినేటెడ్ డ్యూ టు రెగ్యులర్ స్టాఫ్ నర్స్ అపాయింటెడ్ ఇన్ దేర్ ప్లేస్. అంటే ఇంతకుముందు ఎవరైనా సరే అపాయింట్ అయి ఉండి సో టర్మినేట్ అయి ఉంటే అది అలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా పెట్టమంటారు. సో అవి ఏం అవసరం లేదు. అండ్ అలాగే సర్వీస్ సర్టిఫికేట్ అదే మీరు ఏదైనా క్వాలిఫికేషన్ అంటే మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ అంటే దాంతో పాటుగా మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అలాగే ఎన్సీసీ కోటా కింద అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు వాళ్ళ సాధారణ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది లేటెస్ట్గా. ఇక మీ యొక్క ఒక ఆధార్ కార్డు పెట్టాలి జిరాక్స్. అండ్ దాంతోపాటుగా అప్లికేషన్ ఫీ డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అనమాట. సో డీడీ ఇంతకుముందు నేను చెప్పాను కదా ₹300 అదర్స్ పే చేయాలని. సో వాళ్ళైతే పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీలు వచ్చేసి ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన అప్లికేషన్ ఫామ్కి అయితే వెనకాల పెట్టాల్సి ఉంటుందన్నమాట. నేను అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి. సో చూడండి ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా. సో ఇక్కడ ఇది మీరు వేయకండి. సో అది వాళ్ళే వేస్తారనమాట. ఇది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లైన్ ఉంది కదా. సో వాళ్ళే వేస్తారు. ఇది మీరు గ్యాప్ అయితే ఇచ్చేసేయండి. ఇకపోతే ఇక్కడ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో ఆ యొక్క పోస్ట్ని అయితే మీరు ఇక్కడ పోస్ట్ పేరు అయితే ఇక్కడ రాయండి. దాని తర్వాత మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోని అయితే మీకు ఇక్కడ అతికించండి ఒక ఫోటోని. దాంతోపాటుగా ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ని అయితే వేయండి. ఇంకా మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అది అయితే మీరు ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం టోటల్గా మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ అండ్ అలాగే మండలు, డిస్టిక్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాయండి ఎక్కడ చదువుకున్నారు అనేది. ఇక దాంతోపాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ అనమాట. సో మీది ఏముంది క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ రాయండి. ఇయర్ ఆఫ్ పాస్ కూడా రాయండి ఇక్కడ. దాంతోపాటుగా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉందో ఆ యొక్క ఇయర్ని అయితే ఇక్కడ రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ
మీ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రాయండి ఇక్కడ. సో ఎంత పర్సెంటేజ్ ఉందనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మీ యొక్క అడ్రస్ అనమాట. సో అడ్రస్ మొత్తం పర్టిక్యులర్‌గా ఇప్పుడు పర్మనెంట్ అండ్ అలాగే ప్రెజెంట్ ఎక్కడున్నారో ఆ అడ్రస్ అది ఇక్కడ రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ అనమాట. సో డిక్లరేషన్‌లో మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ లేదంటే వైఫ్ నేమ్ ఏమంటారు మీ యొక్క హస్బెండ్ నేమ్ లేదా మీ యొక్క వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ మీ యొక్క తండ్రి పేరు ఏదైనా సరే రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే యాజ్ పర్ మీ యొక్క మెమోలో ఏదైతే ఉందో అది రాయండి. ఓకే, మీ హస్బెండ్ నేము అండ్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ ఏది రాయాలంటే మీ యొక్క సర్టిఫికేట్లో ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉందో అదైతే ఫాదర్ నేమ్ అయితే రాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ అండ్ ఓన్లీ అని చెప్పేసి ఉంది కదా, ఇది చెక్ లిస్ట్ అనమాట. వాళ్ళు చెక్ లిస్ట్ మీరు ఏమేమి పెట్టారనేది ఇక్కడ చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఈ చెక్ లిస్ట్ ఇక్కడ సిగ్నేచర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ అండ్ అలాగే ఇక్కడ క్లర్క్ నేము, ఇక్కడ క్లర్క్ సిగ్నేచర్ చేస్తారు, మీది కాదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అనమాట. సో ఇది మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఫిల్అప్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, సో రిసీవ్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఎవరు తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్గా ఇవన్నీ కూడా వాళ్ళ చెక్ లిస్ట్ మరొకసారి దీంట్లో వాళ్ళు ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చి మీరు ఏమేమి ఇచ్చారని చెప్పేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి దాని తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది రిసీవింగ్ క్లర్క్ వాళ్ళ యొక్క పేరు రాసి ఇక్కడ వాళ్ళ యొక్క పేరు రాసి అండ్ అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క సిగ్నేచర్ అయితే చేసి మీకు ఇది అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు అప్లై చేశారు అనేది ఇక్కడ డేట్ అయితే ఇక్కడ వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యొక్క లింక్ పై క్లిక్ చేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా మీరు పెట్టండి. ఓకే, పెట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ రూపాయలు అడిగిన అక్కడ వచ్చిన ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అండ్ జేఎన్ఎం అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే పాస్ అయినారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ వీడియోని ఇప్పుడైతే షేర్ చేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్, అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే ఇంతవరకు మన ఛానల్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.